నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని విభీషణ శరణాగతి. నగరమునకు రామదూతయైన వానరుడు వచ్చి ఇంత పని చేసిన కదా, ఇక ప్రభువే వచ్చి ఎంత అనర్థం పుట్టునో. ఇంతవాడు దూత అయినప్పుడు ప్రభు ఎంతటివాడో కదా అని ఈ ప్రకారంగా రాక్షసులు ఎక్కడ గుంపు చేరినా ఈ విధమైన మాటలే ముచ్చటించుచూ ఉండేవారు. వారి మాటలు చెలికత్తెలు విని మండోదరికి చెప్పింది. ఆమె మనసు వ్యాకులం చెందెను. ఇది నిజమేనని తాను కూడా తలచి ఏకాంతంగా తన భర్త ఉల్లాసంగానున్న సమయం గమనించి చేతులు జోడించి, నాదా, సర్వజ్ఞునితో విరోధము వలదు. రాముడు సామాన్య మానవుడు కాదని నీవే అనేక పర్యాయములు తెలిపి ఉంటివి. శూర్పణఖ ముక్కులు చెవులు కోసినప్పుడే నీ సైన్యం ఏమీ చేయలేకపోయాను. కేవలము ఒక రామ లక్ష్మణునే లక్షలాది రాక్షసులను కదిలించలేకపోయిరి. ఇప్పుడు మహాబలవంతుడైన వానర వీరులు తోడుగా లక్షలాది మంది వెంట ఉండగా మన రాక్షసులు ఏమి చేయగలరు? దూతనే బంధించలేని దౌర్భాగ్యం మన రాక్షసులది. దూతయే ఇంతటి కార్యక్రమం వనర్చినప్పుడు ఇక లక్షలాది వానరులు ఎంతైనా చేయగలరు. కాన నా ప్రార్థన మన్నించి మంత్రి సహాయంతో లేదా సహోదరుడైన విభీషణుని సహాయమునిచ్చి రాముని భార్యను పంపించి వేయము. ఆ జానకి సామాన్యమైన స్త్రీ కాదు, మహాపతివ్రత, దివ్యశక్తి స్వరూపిణి. అట్టి వారిని హింసించుట నీకు మంచిది కాదు. నా మాట విని సీతను రామునికి అప్పచెప్పుము. నీకును మన రాక్షస జాతికిని శుభం కలుగును. సర్పములు మండూకముల వలె రామ బాణము రాక్షసులను మింగివేయును. నీ మొండిని విడిచి అహంకారమును త్యజించి హఠమును దూరము నెట్టి సీతను రామునకు సమర్పించము. అతనితో శీఘ్రముగా సంధి చేసుకును అని ప్రాధేయపడెను. పాదములు పట్టి ప్రాధేయుచున్న మండోదరిని మూర్ఖుడైన రావణుడు చూసి పక్కుని నవ్వి, ఓసి అబల, స్త్రీలు సహజంగానే భయస్వభావులు. వారి మాటల వలన అశుభములగును. వానరులు మన గుమ్మమునకు వచ్చిన మన రాక్షసులు వారిని భక్షించుకుందురా. నా పేరు విన్నంత మాత్రమున దేవతలే గణగణా వణుకుచుండ నీకెందుకింత భయము? లోపలికి పొమ్ము అని గర్జించి మూర్తీభవించిన దురాభిమానంతో సభలోకి ప్రవేశించాను. అతను వెళ్ళగానే మండోదరి, ఆహా, విధికృతము విపరీతంగా ఉండెను. నాకేమి దుర్గతి వచ్చినో కదా, నేనేమి చేయగలను అని పడకగదికి వెళ్ళి అనేక విధములుగా విచారముతో పరుండెను. సభలో ప్రవేశించిన రావణుడు మంత్రులను పిలిచి, ఓయి, మీ అభిమతములు తెలుపుము. రామదూత వచ్చి కావించిన దుర్గతి మీకు తెలిసినది కదా. ఇక ముందు ఏమి కానున్నదో, మనము ఏమి చేయవలనో భయమును వీడి అభిప్రాయం తెలుపుడని కోరగా మంత్రులు ఒకరి మొహంలో ఒకరు చూసుకొని నవ్వి ఊరుకుండేరి. ఆనాడు కుంభకర్ణులు మేల్గావించెను. వాడు సభకు వచ్చి, అరే, 3 లోకంలో మా వంటి వారు లేరు. మా ఎదుట నిలబడదగిన వాడు కదా. ఎవడో చిన్న వానరుడు లంకలో ప్రవేశించి గృహములు భస్మం గావించెనట. చీచీ, మీరందరూ ఎట్లు వాడిని వదిలితిరి అని పండ్లు పటపటా కొరుకుచూ ఇంటికి వెళ్ళిరి. అతికాయుడు లేచి, రాజా, మీ ఆజ్ఞానుసారం గావింతము. మీ కటాక్షములుండిన లోకంలో మనుజులను వానరులను నిశేషంగా సంహరించదం. పెక్కు మాటల ఎలా అనేసి హోంకరించను. ఇంతలో కామరూపుడగు మేఘనాథుడు లేచి, ప్రభు, నా ప్రతాపం లోక విఖ్యాతము. దేవతలే నా స్వాధీనులు. వారికంటే బలవంతులు లోకములు లేరు కదా. ఇక నరవానరుల మాట చెప్పనేలా అని ప్రగల్భములు పలికెను. ఈ విధముగా కుంభకర్ణుల పుత్రులైన షాండు, పొగరబోతులు, కుంభులు, మిగిలిన ప్రకంపనుడు ఇత్యాది వీరులు గర్జించిరి. మధ్యలో మహోదరుడు లేచి తొడలు కొట్టుకొను. పండ్లు పటపటాలాడనిట్లు ఈ సభలో ఒకరిని మించి ఒకరి తర్వాత ఒకరు ప్రతాపములు ప్రగల్భములు పలుకుచూ లోలోన భయపడుచూ ఉన్నను రావణ్ణి ప్రసన్నుని గావించుటకు నిమిత్తమై ఈ రీతిగా ప్రతాపములతో పలికిరి. ఇంతలో మకరాక్షుడు లేచి, సార్వభౌమ, నేను బ్రాహ్మణ వేషం ధరించి రామలక్ష్మణుల భోజనములకు పిలిచి వారి గృహమును ప్రవేశించగానే వారిని గట్టిగా పట్టుకొనేదను. ఈ ఉపాయం మీకు ఇష్టమైన నేను ఈ ప్రయత్నం చేయుదునని పలికెను. ఈ విధంగా ఇంతలో విభీషణుడు సభలో ప్రవేశించి రావణుని నమస్కరించి ఆసనంపై కూర్చున్నాను. అంత రావణ్ణి తమ్ముని చూసి, సోదరా,
ఈ వానర విషయంలో నీ అభిప్రాయం ఏంటని అడిగాను. అంత విభీషణుడు, కృపాళు, నాకు తోచిన రీతి చెప్పేదను, తాను సావధానముగా వినగోరుచున్నాను, నన్ను మన్నింపము. ఓ నాదా, మీరు సద్గతిని సత్కీర్తిని శుభములు సుఖములు కోరిన ఎడ్ల పరస్త్రీని మొహం కూడా చూడకూడదు. 14 భువనములకు అధిపతియగు వాణి నొక జీవుడేమి చేయగలడు? ఎదిరించి జీవించిన అట్టి వారికి ఏమి శుభము కలుగును? ఎన్ని గుణములున్నను లోభగుణము మంజుడు రాణించదు కదా. రాజా, కామక్రోధాదులు అధమ మార్గములు ద్వారములు. శ్రీరాముడు సామాన్యుడు కాదు, కాలునకు కాలుడు, అనామయుడు, అజుడు. అట్టి వారితో వైరం విడిచి వారిని సేవించుట మంచిది. వారి సతి అయిన జానకిని వారికి సమర్పించుము, వారి కటాక్షములు సంపాదించుము. మీ చరణములు నమస్కరించి మాటిమాటికి విన్నపింతును అని ఈ ప్రకారంగా చెప్పిన వచనములు మూల్యుడను వృద్ధ మంత్రి సమ్మతించెను. అతడు లేచి, ఓ మహారాజా, తమ్ముడు చెప్పిన మాటలు నీతియుక్తములు, వాణిని మీరు మన్నించుట శ్రేయస్కరమని తెలిపాను. వీరిరువురి మాటలు రావణుడు ఉగ్రుడై, మీరిరువురు మూర్ఖులు, ఎంతగా పరమశత్రువుని శ్లాఘించెదరు, మీరు ఈ సభలో ఉండతగినవారు కాదు అని వీరిని సభ నుంచి వెళ్ళగొట్టుడని ఆజ్ఞాపించాను. అంత మూల్యవంతుడు దిగ్గున గద్దె దిగి గృహమునకు నిష్క్రమించాను. పిమ్మట విభీషణుడు అన్నకు నమస్కరించి చేతులు జోడించుకొని, రాజా, ప్రతి మనుజుని హృదయంలో సుమతియును కుమతియును నివసించినని వేదశాస్త్రములు చెప్పును. సుమతి ఉండినప్పుడు సకల సంపదలు ఉండును, కుమతి ఉండినప్పుడు సకల విపత్తులు కలుగును. మీ హృదయంలో కుమతి ఉండును. అంచేత మంచి మాటలే హితవు గోరిన వారిని మీరు శత్రువులుగా భావింతురు. రాక్షస కులమునకు కాళరాత్రి వంటి సీత మీకు దయ కలదు, అదియే మీకు బుద్ధి. నేనొక వరము కోరుచున్నాను, నా మాట మన్నించి శ్రీరాముని సీత సమర్పించుడు, మీకు సకల కళ్యాణములు కలుగునని ప్రార్థించగానే రావణుడు దిగ్గున లేచి, ఓరి మూర్ఖుడా, నీకు మృత్యువు సమీపించినది, నా వలన నీవింతకాలము జీవించి ఉంటివి. ఇప్పుడు నీవు శత్రువుకు ఉపకారులువా? వారి మీద నీకింత అభిమానం ఎందులకు అర్థం కానున్నది? నా భుజబలముల చేత సాధింపబడని మనుజుడు ఒకడు లోకము కలడా? నా అన్నం తింటూ నా గృహమును నివసించు, నా నీడను జీవించుచు శత్రువులను భూషించుతువా? కండలు పెంచిన కూటి కండకు చేటు వచ్చినట్లు అయ్యాను. నీవా తపస్సాలు వృద్ధకు పోయి నీ నీతులు వారికి చెప్పుమని పాదాల చెంత కూర్చున్న తమ్ముని శిరస్సుతో కాలు తన్నెను. ఎన్ని తన్నినను విభీషణ మాటిమాటికి రావణ పాదాలు పట్టి, ఓ రాజా, రాముడు సత్య సంకల్పుడు, నీకు వలె నీ అనుచరులు కూడా కాలము సమీపించినది, నేను ఇప్పుడే వెళ్ళి శ్రీరాముని చరణజొచ్చేదను, నా దోషము లేదని చెప్పి విభీషణుడు వెళ్ళాను. అతడు రామా అని ఊవళ్ళూచు సముద్రము దాటి అవతలకు ఒడ్డుకు వచ్చాను. అతని యాగమనము చూసి అతని రావణ దూతాన్ని తలచి వానరులు సుగ్రీవునితో చెప్పిరి. విభీషణుని కటకటముతో ప్రవేశింపకుండా నిరోధించిరి. కటకములో ప్రవేశింపకుండా నిరోధించిరి. అతని వృత్తాంతమును శ్రీవారికి విన్నవించిరి. ఓ రామ, రావణుని తమ్ముడు మిమ్మల్ని దర్శించుటకు వచ్చానని సుగ్రీవుడు తెలుపుగా, రాముడు, సుగ్రీవ, నీ అభిప్రాయం ఏమని ప్రశ్నించాను. అంత సుగ్రీవుడు, రాక్షసుల మాయలు తెలుసుకుంటే కష్టము, వారు కామరూపులు, ఎందులకు మీ వద్దకు వచ్చానో తెలియదు. నాకును అంగదునకు మిత్రభేదం చేయుటకు వచ్చినట్లున్నది, వాణ్ణి తక్షణమే బంధించడం మంచిది అని సుగ్రీవుడు తెలిపాను. రాముడు, ఓ సకుడా, నీ మాట సత్యము, శాస్త్రానుసారం పలికితివి, అయినను నా ప్రతిజ్ఞ వినుము. నీ మాటలకు ప్రతికూలముగా నుండను. శరణాగతులను రక్షించదనని నా ప్రతిజ్ఞ. శరణాగతులు మనకు శత్రువులైన వారిని విడిచిపెట్టుట ఉచితము. కోటి బ్రహ్మ హత్యాపాపకము చేసినను నన్ను శరణజొచ్చిన ఎళ్ళ నేను వారిని విడిచిపెట్టెదను. ఒకవేళ మనకు మిత్రభేదము చేయుట కథనికి మన వద్ద రావణ్ణి పంపినను అంత మాత్రం మనకు వచ్చిన భయం ఏమీ లేదు. ఒకవేళ భయపడి నా శరణజొచ్చిన ఎళ్ళ నా ప్రాణము సమానంగా వానికి రక్షించదునని త్వరలో అతన్ని లోనికి కొనిపోమ్మని అతని సుగ్రీవునికి ఆజ్ఞ ఇచ్చాను. హనుమంతుడు ఒక క్షణము వెళ్ళి విభీషణుని తోడ్కొని వచ్చి రాముని ముందు పెట్టాను. రాముని ముఖార విందము గావించగానే విభీషణుడికి ఆనంద బాష్పములు నేత్రముల నుండి ధారలై ప్రవహించెను. అతడు నిలవలేకపోయాను. నాదా అని రాముని పాదములపై పడి, రక్షింపుము, నేను తమ దాసుడిని మొరపెట్టుకొను. ఓ దేవరక్షక, రాక్షస వంశంలో పుట్టి రాక్షసుల పరిపాలించు రావణ్ణి
తమ్ముడగు నా పేరు విభీషణుడు. నేను మహాపాప సంభవుడను, తమోగుణ ప్రధానుడను. గుడ్లగోబ చీకటిని ఆశించినట్లే నేను తపస్సునే ఆశించేవాడను. మీరు శరణాగత రక్షకులు, మీ పొత్తు కోరి వచ్చి తిని, మీరు తప్ప నాకు మరొక రక్షకులు లేరు అని ఈ ప్రకారంగా శ్రీరాముని యందు నిలచి దీనుడై అతి వినయముతో ప్రార్థించుచు విభీషణుని లేచి రాముడు ప్రసన్నుడై అతని దగ్గరకు చేర్చుకొని వెన్ను నిమర్చు జాలి వచనములతో అనేక శాంతి వచనములాడి, నాయన విభీషణ, విచారింపకు, నా దర్శనం చేత నీసాచరత్వము నశించెను. నాకు లక్ష్మణ సుగ్రీవాదులెట్టివారో నీవును అట్టివాడు అని పలకగానే విభీషణుకు భయం పోయాను. అంత శ్రీరాముడు, లంకేశ, మీ పరివారమంతయు కుశలమైన అనేక కోట్ల రాక్షసుల మధ్య నీవెట్లు జీవించితివి, నీ భక్తి ప్రవత్తులు ఎట్లు నిలబెట్టుకుంటివి అని అనేక విధముల ధర్మ కర్మల గురించి ప్రశ్నించాను. విభీషణుడు, ఓ నాథ, మీరు ధనుర్బాణములు ధరించి హృదయంలో ప్రవేశించినంత వరకు కామాదుల బాధ తగిలియుండును. ఎంతవరకు శ్రీవారి స్వరూప జ్ఞానోదయము కలగదో అంతవరకే కామక్రోధాదులు రాగద్వేషములట్టి గుడ్లగోబలకు తగిన అజ్ఞానాంధకారములు జీవుల హృదయములను నావరించి ఉండును. ఓ నాథ, మీ చరణములు దర్శించుట చేత స్పర్శించుట చేతను నా కర్మ సఫలమైనది. నా భయశోకము నశించెను. నేనేనాడు శుభకర్మలను ఆచరించి ఉండలేదు. అయినను మీరు నన్ను కౌగలించుకుంటారు. ఏమి నా భాగ్యము అని నయనముల నుండి ఆనంద బిందువులు జలజలా కాచుచుండ విభీషణ్ చూసి, విభీషణ, నీవు సకల గుణ సంపన్నుడు, లేకున్నా నా దర్శన స్పర్శన సంభాషణ కలిగి ఉండేటివి కావు అని శ్రీరాముడు పలకగానే విభీషణుడు అపారమగు సంతోషం పొందెను. పునః అతడు శ్రీరాముని పాదములపై పడుచుండెను. అంత శ్రీరాముడు, విభీషణ, నీవు త్వరితముగా వెళ్ళి సముద్ర స్నానము గావించిరమ్ము అని ఆజ్ఞాపించెను. విభీషణుడు స్నానమునికి వెళ్ళెను. ఇంతలో వానర శ్రేష్ఠుడైన హనుమంతుని పిలిచి, నీ వెళ్ళి కొంత సముద్ర జలమును రమ్మని ఆజ్ఞాపించెను. విభీషణుడు స్నానం ఆచరించి రామపాదములపై వాలను. హనుమంతుడు తెచ్చిన సముద్ర జలము శ్రీరాముడు తన స్వహస్తములతో నిడుకొని చెంత కూర్చొని ఉన్న విభీషణుడి శిరస్సుపై ప్రోక్షించి, నీకు లంకారాజ్యముకు అభిషేకము చేసి తినని పలికెను. విభీషణుడు, రామా, నాకు ఆ రాజ్యమెందుకు? తమ పాదార విందములందు స్థానము లభించిన చాలు నన్ను పలకగా, లేదు, నీవి అంగీకరించక తప్పదని రాముడు శాసించెను. తమ ఆజ్ఞ శిరసావింతునని విభీషణుడు చేతులు జోడించి లేచి నించెను. వానర వీరులు తమకు తాము ఆశ్చర్యపడుతూ రాముని శరణాగత వత్సలుడని తలచుచు లోన ఆనందించరి. శ్రీరాముడు సేనాధిపతిని చూసి, ఓ కపీస, ఈ విభీషణుడు మీతో చేర్చుకొనుము. ఇతను వేరుగా భావించక మీ సకుడుగా భావించుము. ఇతడు నావాడు అని ప్రియవచనములు పలికెను. అందరూ ప్రయాణమై సముద్ర తీరమునకు వెళ్ళారు. సముద్రమును చూసి రాముడు దీన్ని దాటవలనని ప్రశ్నించగానే అనేక వానరులు అనేక విధములుగా జవాబులు ఇచ్చిరి. విభీషణుడు లేచి, ఓ నాథ, సముద్రుడు మీ కులగురు సగర పుత్రుల వల్ల అది పుట్టెను. మీరు సంకల్పించిన ఎట్టి ప్రయాస లేకుండా వానరులు దాన్ని దాటగలరని చెప్పాను. ఇంతలో రావణుడు పంపిన దూతలను విభీషణుని కంటబడిరి. అతను వారిని తీసుకుని రాముని చెంత నిలబెట్టాను. రాముడు ఎట్టి జవాబు ఇవ్వకుండాచే వానరులు వారిని బంధించి సుగ్రీవుని కడకు తీసుకుపోయారు. అచట సుగ్రీవుడు వారి అంగములు ఛేదింపమని ఆజ్ఞ యొసగాను. వానరులు వారిని అనేక విధములుగా బాధ పెట్టిరి. బాధలు భరించలేక వాళ్ళు మొరల పెట్టుకునేరి. ఓ వానరులారా, రాముని తోడు మాకు ముక్కులు చెవులు మాత్రము కోయక విడువుము అని ప్రార్థించిరి. వారి మొర లక్ష్మణుడు విని వారిని అక్కడికి కొనిపోమ్మని ఆజ్ఞాపించాను. వారితో లక్ష్మణుడు శాంతవచనములాడి దూతలను హింసించడం మంచిది కాదని తెలిపాను. ఒక ఉత్తరం రాసి వారి చేతికిచ్చి, ఈ ఉత్తరం రావణకి ఇచ్చి వేయడము. ఈ నోటి మాటను వానితో చెప్పుడు. ఓరి కులగాతగా నేటికైనను నీ హృదయం మార్చుకొని రామ పాదములపై పడుము, క్షమించగలరు అని కఠినంగా లక్ష్మణుడు చెప్పి వెనుకకు వెళ్ళుడని ఆజ్ఞాపించాను. ఆ దూతలు బ్రతికితిమని సంతసించి రామచంద్ర ప్రభుకి జయ అని రామరూపమును స్మరించుచు లంకకు చేరి జరిగిన వృత్తాంతమంతా తెలిపి రాముని సుందర విగ్రహం అనేక విధములుగా
వర్ణించి లక్ష్మణుడు అందించిన జాబును రావణుడి చేతికిచ్చిరి. రావణుడు విభీషణ్ణి క్షేమ సమాచారం విచారించి, కానీ వాణ్ణి మృత్యువు సమీపించినది, యవధాన్యములకు పురుగు పట్టినట్టు నిర్భాగ్యుడు ఇంకా రాజ్యమును విడిచి నా శత్రువును శరణజొచ్చెను. ఓరీ సుఖ, ఎట్లు నీవు వారి దర్శనమయ్యను? నా తేజోబలం వారికి విన్నతించేతివా? వారి తేజోబలమును వివరంగా తెలుపుము అని దూతను అడిగాను. వాడు చేతులు జోడించి ఇట్లు వినవించెను. ఓ నాథ, మీరు కటాక్షించిన శాంతముగా నా మాటలు వినుము. ఎప్పుడూ మీ సోదరుడు శ్రీరామునితో సఖ్యము చేసుకున్న అప్పుడే నీ తమ్ముడకు శ్రీరాముడు లంకారాజ్యం పట్టం కట్టెను. నేను తమ దూతనని తెలుసుకొని వానరులు నన్ను బాధించిరి. నేను రాముని మీద ఒట్టి పెట్టినందుకు నా ముక్కులు చెవులు ఛేదించక విడిచిపెట్టిదిరి. 1000 ముఖములతో నేనా వానర బల దళమును వర్ణించలేను. రంగురంగుల వానరులు జాంబవంతుడు కలరు. వారిని చూసినను వారిని తలచినను భయం కలుగును. నీ కుమారుని చంపి పట్టణమును దహించి వానరుడొక్కడు ఏపాటి బలము వానికి కలదు. శ్రీరాముడు ప్రతాపం వలన అత్యల్పుడగు వానరుడు సైతం మహాబలవంతుడయ్యను. అనేక నామములు కల వానర యోధులు కలరు. అనేక ఏనుగుల బలము ఒక్కనికి కలదు. ద్విధ, మైంద, నీల, నల, అంగద, వికట, దధిముఖ, కేసరి, కుముద, గజ, గవాక్ష, జాంబవంత ఈ మహాబలులు సేనాధిపతులు. వారందరూ సుగ్రీవునితో సరిసమాన బలవంతులు. ఇంకను వారితో సరిసమాన బలవంతులైన వారు లక్షలు కలరు. లెక్కకు ఎక్కువైన వానరులను లెక్కించక సాధ్యం కాదు. వారందరూ అతి పరాక్రమవంతులు. తృణము వలె 3 లోకములు క్షణములో సాధించగలరు, జయించగలరు. ఓ రాజా, వారు 18 పద్మముల వానరులను విని ఇంటిని. వారిని వేరువేరు సేనాపతులు కలరు. ఓ రాజా, యుద్ధంలో నిన్ను జయింపలేని అధైర్యపడిన వానరుడు ఒక్కడు వారిలో కనబడ్డు. ఈ పట్టణములపై దుమ్కుటకు సిద్ధపడి చేతులు సలుపుకొనుచున్నారు. ఇంతవరకు శ్రీరాముని ఉత్తర్వు లేదు. సముద్రుడు మార్గమిచ్చినను లేకపోయినను వారు సముద్రమునకు పాషాణములతో వారిది గట్టి వారి కార్యము సిద్ధించుటకు సిద్ధముగా ఉన్నారు. రావణ్ణి యొక్క క్షణములో నలిపి భస్మం కావింతమని వానరులు అనేక విధముల పండ్లు కొరుకుచున్నారు. వారి గర్జనలు వారి వీరాలాపము వినని భయము కలుగును. మీ పేరు వినగానే వృక్షములు వేళ్ల వరకు భూమి నుండి లాగి బంతుల వలె విసిరివేయుచున్నారు. లంకా నగరమున భక్షించుటకు ఉరుతలుగుచున్నారు. వానర బల్లూకరముల వలె మహాసూరులు. అందులకు తోడు శ్రీరాముడు యజమానుడు 1,000,000 కాంతులను ఒక క్షణము మింగగలడు. ఇక శ్రీరాముని తేజోబలము బుద్ధి శతసహస్ర శేషులు సహితం చెప్పలేరు. ఒక్క బాణములతో సముద్రమునే శోధించగలడు. నీ తమ్ముడు పూర్వం చెప్పినట్ల అతడు పరమ కృపాలుడు అని సుఖసారణుడు చెప్పిన వచనములు రావణుడు విని పక్కున నవ్వి, అతడింత బుద్ధిమంతుడా? అతని సైనికులు వానరుల విభీషణుడు పిరికి పంద. వాని మాటలకు నమ్మి మీరు ఆ మూర్ఖుని వర్ణించుచున్నారా? కోతుల బల తేజో సంపన్నతలను గురించి ఇంతలో వర్ణించుటలో అర్థం లేదు. మీ బకవాదములు చాలింపుడు. ఇంత బలవంతుల వానరులు, చీచీ చాలు. ఇంతకు పూర్వమే నేను సుగ్రీవుని బలమును గురించి విని ఉంటిని. పిరికి పందలైన విభీషణుడు మంత్రి అయ్యుండ శ్రీ విజయ విభూతి శ్రీరామునకు లభించవు. ఈ ప్రకారం రావణుడు పలికిన పలుకులకు సారణుడు లోలోన అతని విపరీత బుద్ధికి చింతించి చేతులు జోడించి నిల్చెను. అంత రావణుడు సారణుడు అందించిన ఉత్తరమును వెగటుగా నవ్వుతూ చించి చూసెను. తరువాత దాన్ని మంత్రి చేతికిచ్చి, ఓరి మూర్ఖుడా, పెక్కు మాటల వలన ప్రయోజనం లేదు. తీతువ పక్షి తన పిల్లలను రక్షించుటకు పాదములను మీదకెత్తి ఆకాశంలో పడకుండా కాపాడును. ఆ తపస్సాలు ఈ అర్భకులు మాటలతో బెదిరించుచుండిరి. మాటలతో నన్ను జయించగలరా అని గర్జించుచుండ రావణ్ణి చూసి శకుడు, ఓ నాదా, ఇదంతయు సత్యము. ఈ ఉత్తరములో వ్రాయబడిన సంగతులు లెస్సగా విచారించి మీ అభిమానమును విడిచిపెట్టుము. నా మాట మన్నించము.
శ్రీరామునితో వైరము జాలింపుము. అతని స్వభావం మతి కోమలము. అతడు త్రిలోకాధిపతి, త్రిలోకాలకి అధిపతి. నీవు అతన్ని సమీపించిన ఎడల అతను నిన్ను రక్షించును, నీ అపరాధములు మన్నించును. జానకిని అతనికి సమర్పింపుము. నా విన్నపములు మన్నించమని అనేక విధములుగా బతిమలాడాను. రావణుడు విన్ని కళ్ళెర్ర చేసి, నన్ను అధిపతిగా యోచింతివా మూర్ఖుడా, నన్ను వెళ్ళి ఆ అర్భకుని శరణజొచ్చమని పలికితివా, ఎంతటి ధైర్యం అని గర్జించి తన కాళ్లతో అతను తన్నెను. అంత శకుడు లంకను త్యజించి రాముని చరణముల వద్దకు వెళ్ళాను. వానరులు తిరిగి ఈ దూతను బంధించి ఉద్రేకం అణుచుకొని రామాజ్ఞ కొరకే వేచిరి. సుగ్రీవుడు ఆ వచ్చిన శకుడిని రాముని సన్నిధికి వంపుకొని పోయాను. శకుడు రాముని పాదములపై పడి తన వృత్తాంతం చెప్పుకొని విభీషణుడి వల్లే తానును శరణజొచ్చుచున్నానని, తన్ను కాపాడవలనని పరిపరి విధాలుగా ప్రార్థించను. శ్రీరాముడు సముద్రుడు కనుక తత్క్షణమే వానర వీరిని రప్పించి శకుడిని కూడా మీలో ఒక సోదరుడిగా భావించమని ఆజ్ఞాపించి శకుని మన్నించెను. శకుడు ధన్యుడైతిని శ్రీరామ అని అనేక విధములుగా వర్ణించెను. శ్రీరామ లక్ష్మణులకు నమస్కరించి ధన్యుడాయను. శ్రీరాముడు లక్ష్మణ్ణి పిలిపించి, ధనుర్బాణములు తీసుకొని రమ్ము, అగ్ని బాణములచే సముద్రుని ఘోషింపజేయుదును. మూర్ఖులకు వినయము, కుటిల స్వభావులకు ప్రీతియు, స్వాభిక కృపణులకు నీతి బోధలను, మమకారము కలవారకు జ్ఞానము, లోబులకు వైరాగ్యము, కోప స్వభావములకు శాంతము, కౌమాతురులకు హరికథలను, ఊసర క్షేత్రమునకు బీజము చల్లిన విధముగా వ్యర్థములు అని ఈ ప్రకారంగా పలికి ధనుసు నెక్కిపెట్టి బాణమును సంధించెను. శ్రీరాముని పరాక్రమం చూసి లక్ష్మణుడు భయపడను. రామునకు బాణము సంధించినప్పటికీ సముద్రమును గుండెలో వేడి పుట్టెను. మీనకరములు మొదలుపెట్టినవి మీనమకరములు మొదలనవి వ్యాకులపడెను. సముద్రుడు భయపడినా అన్నట్టు జలం శోషించెను. సముద్రుడు రామచరణములకు నమస్కరించుచున్నాడా అన్నట్లు అలలు ఒకదానిపైన ఒకటి శ్రీరామును కూర్చున్న స్థానమునకు వచ్చి పాదమును స్మరించెను. అంత యొక్క అశరీర వాణితో, నాదా, మీ కపటములో నల నీలుడని ఇరువురు సేనాధిపతులు కలరు. చిన్నతనంలో వాణ్ణి మునిశాపం తగిలిను. ఆ శాపం ఇప్పుడు ఆశ్వీరవచనములయ్యను. పూర్వపు వృత్తాంతం ఆలకింపుడని సముద్రుడు ఈ క్రింద రీతిగా తెలిపాను. నదీ తీరమున ఋషుల ఆశ్రమం కలదు. చిన్నతనములో వీరు ఆ ఋషులకు తపస్సు చేయుచుండినప్పుడు వారి శాలగ్రామం అపహరించి వానిని నీటిలో విసిరివేయుచుండిరి. మీరు నీటిలో వేయుచుండిన వస్తువులని నీటిపై తేలి కదలకయుండు కాక, నీరు ప్రవహించినను వస్తువులు మాత్రం నీటిపై తేలి ఆడును గాక అని శపించిరి. కాన వారు నీటిలో వేసిన ప్రతి రాయి తేలి ఆడను. అందులో మీ నామం తేలియాడునట్టిది కనుక దానిపై మీ నామం రాసి వేయుడు. ఈ పర్వతం కూడా నాపై తేలియాడును. నేను కూడా సహాయం చేతును. సత్యాన్వేషణలో ప్రకృతి సహాయపడగలదు అని చెప్పగా శ్రీరాముడు సంధించిన బాణం వెనకకు తీసుకుంటకు వీలు కానందున ఒక వనమున వైపు ప్రయోగించెను. ఆ బాణ ప్రభావం వల్ల ఆ ప్రదేశం జలశూన్యమయ్యను. ఆ ప్రదేశం ప్రకృతి సంపదలతో నిండెను. మంత్రులను పిలిచి విలంబనము చేయక సేతును నిర్మించుడని ఆజ్ఞాపించెను. హనుమంతుడు, రామ, తమ నామమే జీవులకు భద్రమైన సేతు, దాన్ని మించినది మరేమున్నది అని పలికెను. జాంబవంతుడు, ఓ నాదా, మీ ప్రతాపం నట్టి బడబాగ్ని చేయి సముద్రం శుష్కించును. యుద్ధమును మాచే సంహరింపబడిన రాక్షసులు భార్యలు దుఃఖముచే తిరిగి సముద్రములో నింపబడును కనుక వారికి జలము ఉప్పగా నుండును అని చేతులు జోడించి చెప్పాను. శ్రీరాముడు ఆ మహావీరుల వచనములు విని చిరునవ్వు నవ్వెను. జాంబవంతుడు నలుని పిలిచి అశరీరవాణిగా సముద్రుడు చెప్పిన మాటలు మరొకసారి జ్ఞప్తికి తెప్పించాను. శ్రీరాముని ధ్యానించుచు పర్వతములు, గుండ్లు, బండ్లు తెచ్చి సముద్రంలో పడవేయమని ఆజ్ఞాపించెను. వానర్లు ఆ మాట వినగానే గంతులు వేయుచు కొండలు చెండ్ల వలె ఎత్తి రామా అని బారులు తీరి సాగరంలో వేయదొడగిరి. మధ్య మధ్యలో పెద్ద పెద్ద వృక్షములు వేర్ల వరకు పెకలించి సముద్రమును దొర్లించిరి. ఆనాడంతా విశ్రాంతి లేక ఆహారం సైతం తీసుకొనక వానర వీరులు తెచ్చిన పర్వతములను
గుండ్లను నలుడు నీలుడు తమ హస్తములతో అందుకొని దాన్ని నిర్మించుచూ వచ్చిరి. ఆనాడు పూర్తి 14 యోజనముల సేతును నిర్మించిరి. రాత్రి బాగా విశ్రాంతి తీసుకుని తెల్లవారే బ్రహ్మముహూర్తం లేచి శ్రీరామ ప్రభునకు జయని గర్జించి నలుమూలలా పరుగిడి పర్వతములను తెచ్చి తీరులు బడవైచిరి. ఆనాడు 20 యోజనములు, 3వ దినము 20 యోజనములు, మొత్తము 100 యోజనములు. 5 దినములో నలుడు నీలుడు అత్యంత ఉత్సాహంతో విశ్రాంతి అన్నది ఆశించక రామకార్యం ప్రధానము లక్ష్మణులతో రామును స్మరించుచు దర్శించుచు పూర్తిగా గావించరు. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.